అమ్మాయి అంటే ఏసీబీ అరెస్టుకు సంబంధించిన విషయంలో కానీ ఏసీబీ రైడ్స్ చేయడంలో మిమ్మల్ని ఏమైనా ఏసీబీ అధికారులు సంప్రదించారా ఆ ఆస్తులకు సంబంధించి ఏమైనా? ఎస్ సార్, నాకు యా తప్పకుండా సార్. అంటే నేను మొదటి నుంచి కూడా నా ఫ్యామిలీ ఇష్యూ ఎంత వచ్చినప్పుడు నేను వాళ్ళు కూడా ఏదైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తప్పు అయిందన్నప్పుడు భర్తగా నేను కాబట్టి ఆమెకు ఆన్ పేపర్ మీద డెఫినెట్గా వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేశారు, ఎంక్వైరీ చేశారు. నా డేటా కూడా అడిగారు. అసలు నువ్వేంటయ్యా, నువ్వు పెళ్ళి ఎప్పుడు చేసుకున్నావు, ఆమెకు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం ఆస్తి ఉంది, నువ్వు పెళ్లి చేసుకుంటే ఎంత కట్నం తీసుకున్నావు, అసలు నీ ఆస్తులు ఎంత, ఆమె ఆస్తులు ఎంత, అవన్నీ అడిగారు. అడిగితే వాళ్ళు అడిగిన దానికి చెప్పాను. మరి విల్లా నువ్వు కొనిచ్చావని అడిగారు. నన్ను విల్లా అయితే నేను కొనిలేదు సార్, నన్ను వాడుకుంది అమ్మాయి. కాబట్టి నేను పెళ్లి చేసుకున్నప్పుడు అయితే ఏమీ లేదు అమ్మాయి దగ్గర. కొట్టంలో ఉండేది, రెంట్కి కొట్టంలో ఉండేది నంద్యాలలో. 2013లో పెళ్లి చేసుకున్నాను, 2013లో. సో ఇవాళ నిన్న నేను మీడియాలో చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే సుమారుగా కేజీ బంగారం, సుమారు ఓ 1/4 కేజీ 200 గ్రాములు తక్కువ కేజీ బంగారము, 3 కేజీల వెండి, ఆ తర్వాత విలువైన భూమి పత్రాలు, ఆస్తుల పత్రాలు, ఆ విధంగా ఇంట్లో హైలీ కాస్ట్లీ గ్యాడ్జెట్స్ ఇవన్నీ దొరికినట్టు నేను కూడా ఆశ్చర్యపోయినా. బంగారం చూసారు కదా మీరు, వడ్డానము, ఆ తర్వాత నెక్లెస్లు. సో